SCN న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సింధూర్ మొక్క నాటిన ప్రధాని నరేంద్ర మోదీ. పందుల దుర్గేష్ తో భేటీ అయిన సినీ నిర్మాతల బృందం. ఢిల్లీలోని బాబా కరక్ సింగ్ మార్లో పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన 184 టైప్ 7 బహుళ అంతస్తుల ప్లాట్లను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. ఎంపీలకు గృహాల కొరతను తీర్చడం, వారికి ఆధునిక పర్యావరణ అనుకూల నివాసాలను అందించడం లక్ష్యంగా టైప్ 7 బహుళ అంతస్తుల ప్లాట్లను నిర్మించారు. ఎంపీల గృహాల ప్రారంభోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి ఆ గృహాల ప్రాంగణంలో ఒక మొక్కను నాటారు. ఈ భవనాల నిర్మాణంలో పాల్గొన్న శ్రమజీవులతో సంభాషించారు. ఢిల్లీలో కొత్తగా ఎంపీల కోసం నిర్మించిన టైప్ 6T నివాసాలు ఎలా ఉంటాయనే విషయానికి వస్తే, వీటిని అటు ఎంపీల నివాసానికి, ఇటు వారి అధికారిక అవసరాలకు ఉపయుక్తమయ్యేలా ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. రాజధానిలో పరిమిత భూమి లభ్యత కారణంగా ఈ టైప్ 7 తరహా గృహాలను నిర్మించారు. దీర్ఘకాలిక నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు, వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసేందుకు ఈ విధమైన గృహాలను నిర్మించారు. కిరణ్ రిజిజు, మహేష్ శర్मा जी, संसद के सभी सम्मानित सदस्यगण, लोकसभा के महासचिव, देवी और सज्जनों, अभी कुछ ही दिन पहले मैंने कर्तव्य पथ पर कॉमन सेंट्रल सेक्रेटेरिएट यानी कर्तव्य भवन का लोकार्पण किया है और आज मुझे संसद में अपने सहयोगियों के लिए इस रेजिडेंशियल कॉम्प्लेक्स के उद्घाटन का अवसर मिला है। ये जो 4 टावर्स हैं, उनके नाम भी बहुत सुंदर है। कृष्णा, गोदावरी, कोसी, हुगली, भारत की 4 महान नदियां जो करोड़ों जनों को जीवन देती हैं, अब उनकी प्रेरणा से हमारे जनप्रतिनिधियों के जीवन में भी आनंद की नई धारा बहेगी। कुछ लोगों को परेशानी भी होगी। कोसी नदी देख रखा है नाम, तो उनको कोसी नदी नहीं दिखेगी, उनको बिहार का चुनाव नजर आएगा। तो ऐसे छोटे मन के लोग जो होते हैं, उनकी परेशानियों के बीच भी मैं जरूर कहूंगा कि नदियों के नामों की परंपरा देश की एकता के सूत्र में हमें बांधती है। दिल्ली में हमारे सांसदों का ईज ऑफ लिविंग बढ़े, हमारे सांसदों के लिए दिल्ली में उपलब्ध सरकारी घर की संख्या अब और ज्यादा हो जाएगी। मैं सभी सांसदों को बधाई देता हूं। मेन फ्लैट्स के निर्माण से जुड़े सभी इंजीनियर्स और श्रमिक साथियों का भी अभिनंदन करता हूं, जिन्होंने मेहनत और लगन से ये काम पूरा किया है। साथियों, हमारे सांसद साथी जिस नए आवास में प्रवेश करेंगे, अभी मुझे उसका एक सैंपल फ्लैट देखने का मौका मिला। मुझे पुराने सांसद आवासों को ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం వరకు ప్రతిపక్షాలు తలపెట్టిన నిరసన ర్యాలీని ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర ఎండీ కూటమి ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుమించి పార్లమెంటు నుంచి బయలుదేరిన ఎంపీలు, పార్టీల కార్యకర్తలను ట్రాన్స్పోర్ట్ భవనం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి నిలువరించారు. దీంతో మల్లికార్జున ఖర్గే,
శరద్ పవార్ సహా అఖిలేష్ యాదవ్ అక్కడే బైఠాయించి నిరసన తెలియజేశారు. भैया जी गिरफ्तारी दे रहे हैं क्या आप लोग? आप लोग गिरफ्तारी देंगे क्या? भैया जी गिरफ्तारी दे रहे हैं क्या आप लोग? भैया जी गिरफ्तारी दे रहे हैं क्या आप लोग? भाई नहीं बदतमीजी मेरे सर पर भैया जी गिरफ्तारी दे रहे हैं क्या आप लोग? भैया जी गिरफ्तारी दे रहे हैं क्या आप लोग? भाई शिल्पा जी डाउन 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 దిల్ రాజ్ తో కూడిన 11 మంది సినిమా నిర్మాతల బృందం మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ కానుంది. తెలుగు సినిమా ఫెడరేషన్ సమ్మె సమస్యలపై మంత్రితో సభ్యులు చర్చించనున్నారు. సినీ రంగ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇవ్వనున్నారు. ఇందుకోసం సినీ నిర్మాతల బృందం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనని వారు చర్చించడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద 24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు అనేక అంశాలని సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాల రిలీజ్ విషయం కానివ్వండి, షూటింగ్ల విషయం కానివ్వండి, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకొచ్చే విషయం కానివ్వండి, వీటి మీద కూడా చర్చించారు. వారితో ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మీరు సమగ్రంగా చర్చించి విస్తృతమైనటువంటి మీ వేదిక మీద వాటిని బాగా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి. వచ్చినప్పుడు సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి 2 వారాల్లో ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఆ సమావేశంలో వారు వచ్చి వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సహకారం వారు ఆశిస్తున్నారో, దాంతోపాటు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలని వారు కోరుకుంటున్నారు. షూటింగ్లు అయితే ఇప్పటికి బాగా జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన, స్టూడియోల నిర్మాణం కానివ్వండి, డబ్బింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కానివ్వండి, వీటికి సంబంధించి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించడానికి ఒక ప్రాతిపదికగా మొట్టమొదటి మెట్టుగా వారు నన్ను కలవడం జరిగింది. దీని మీద త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా నంది అవార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు
నంది అవార్డుల విషయంలో కానీ నంది నాటకోత్సవాల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు. అదేవిధంగా నంది అవార్డుల విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా సూచనలు చేశారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా మనం నంది అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద 2-3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దాన్ని కూడా ఒక విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. దీని మీద వారిని కూడా ఆలోచించుకుని రమ్మని చెప్పాం. ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆ విషయం మీద కూడా ఆలోచిద్దాం అనేటువంటి మాట ఒక నిర్ణయానికి రావడం జరిగింది. వారితో మేము చెప్పింది ఏంటంటే ఒక 2-3 ప్రతిపాదనలు మా ముందుకు వచ్చాయి. ఆ వచ్చినటువంటి ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని మీరు కూడా నిర్మాతల మండలిలో కానీ ఇతరతర వేదికల మీద కానీ పూర్తిగా ఆలోచించుకుని నంది నాటకోత్సవాలు నంది అవార్డులు అనేటువంటిది ఇవ్వడం ఎలాగా చేస్తూ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తే మీకు పరిశ్రమ అభివృద్ధి ఉపయోగపడుతుందో ఆలోచనతో రమ్మని చెప్పాం. వారు నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని సమగ్రంగా ఆలోచన వస్తున్నారు. దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. తెలుగు సినిమా అనేది అటు తెలంగాణకైనా ఇటు ఆంధ్రప్రదేశ్కైనా ఒకటే. ఎక్కడైనా ఉత్తమ చిత్రంగానే నిలబడుతుంది కనుక 2 రాష్ట్రాలు కలిసి చేయాలా లేకపోతే విడివిడిగా చేయాలనేటువంటి అంశం మీద నిర్మాతలు భిన్న అభిప్రాయాలు తెలియజేశారు. వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. వారి ఆలోచనలు తీసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ఒక ఆలోచన. శ్రీకాళహస్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలువురు భూ సమస్యలు ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున అర్జీలు సమర్పించారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కలెక్టర్ హామీ ఇచ్చి నిర్దిష్ట సమయం లోపల సమస్య పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, చెంచయ్య నాయుడు, మునిరాజు, కాసారం రమేష్, దుర్గా ప్రసాద్, వినయ్, బాలాజీ, కాదర్ బాషా, బుజ్జి, ఢిల్లీ షాకిర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో సమస్యలు రెవెన్యూ సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. రెవెన్యూ సమస్యలతో పాటు ఇరిగేషన్, అగ్రికల్చర్, అదేవిధంగా ప్రైమరీ సెక్టార్లో సమస్యలు, అదేవిధంగా ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా చెప్పుకొచ్చారు. సో ఆయన సూచనల మేరకు మనం ఒక సపరేట్ డే నియోజకవర్గానికి కేటాయించడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పీజీఆర్స్ ఇక్కడ ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారికి ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే మనం కేవలం ఈ ఒక్కరోజు అన్నట్టు కాకుండా నా సజెషన్ వచ్చే మంత్లో కూడా ఫాలో అప్ పీజీఆర్ఎస్ దీనికి పెట్టుకుంటే సో దట్ మనము ఏదైతే ఈరోజు రిసీవ్ చేసుకుంటామో అట్లీస్ట్ 4 to 6 weeks తర్వాత మేబీ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ అట్లా పెట్టుకుంటే వీళ్ళు ఎంతవరకు పరిష్కారం చేశారు ఇచ్చిన వాటికి అనేది కూడా ఆ రోజు మనకు తెలిసి వస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు టుడే మనకు ఇచ్చిన వెంటనే కొన్ని ఇక్కడ పరిష్కారం చేయగలిగి ఉన్నప్పటికీ మ్యాక్స్ 2 to 3 weeks టైం. సో అవి జరిగిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో ఒకసారి మేబీ ఆఫ్టర్ దట్ బిఫోర్ డిసెంబర్ ఒక మాపప్ సెషన్లో పెట్టుకుంటే 3 కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ which all 100% కాకపోయినా even if we are able to resolve 50 to 60% of the issues, that will be a big thing. So చాలా మంచి వరవడిది అంటే నియోజకవర్గ స్థాయిలోనే గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కలెక్టర్ కలిసి స్టేజ్లో ప్రజలు కూడా చాలా మనము ప్రజల వద్దకే వచ్చి చేస్తున్నట్టు ఉంటుంది. బట్ దీన్ని అధికారులు సీరియస్గా తీసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ క్యాజువల్గా ఏదో వచ్చింది అప్లోడ్ చేసాం అయిపోయింది అంటున్నట్టు కాకుండా ఇన్ఫ్యాక్ట్ ఇది మీకే హెల్ప్ అవుతుంది. మీకు వచ్చేవి రోజువారీ ఇష్యూస్ తగ్గితే యూ కెన్ ఫోకస్ మోర్ ఆన్ రెగ్యులర్ ఇష్యూస్. కలెక్టర్ గారు అడిగిన వెంటనే 11th రోజు టైం ఇచ్చి అక్కడికక్కడే డిసైడ్ చేసుకొని వారు ఇమీడియట్గా 11th వస్తుంది పాపం మళ్ళీ నిన్న మొన్న ఫాలోఅప్ చేసుకొని 11th మనం పెడతామా లేదా ఎన్ని గంటలు పెడతామని వారే ఫోన్ చేసి మాట్లాడడం అనేది వాళ్ళకున్న పని మీద ఉన్న చిత్తశుద్ధి ఏ రకంగా ఉన్న కలెక్టర్ గారికి ఐ రియల్లీ అప్రిషియేట్ సార్. వెరీ థ్యాంక్స్, వెరీ కైండ్ ఆఫ్ యూ టు కమ్ టు కాళహస్తి. ఇది ఒక కొత్త వరవడి. మనం కూడా ఏంటంటే ఇంత ముందర సీఎం గారు పెట్టారు పాతకాలంలో ప్రజల వద్ద పాదలు అని చెప్పి ఇటు రామారావు గారు పెట్టారు. ఇప్పుడు ఏంటంటే వీ విల్ గెట్ గవర్నెన్స్ టు ద కామన్ పబ్లిక్. అప్పుడు ఏమవుతుందంటే అండి ఇప్పుడు
ఇప్పుడు కలెక్టర్ గారికి దగ్గర మాట తిరగాలని ఇబ్బంది పడతాం. అది కాకుండా ఇమీడియట్ గా ఇక్కడ ఉన్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ 100 ప్రాబ్లంలో 30 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా సరే మీకు కూడా బట్టలు తగ్గుతుంది. యాజ్ ఎమ్మెల్యే నాకు కూడా బట్టలు తగ్గుతుంది. ఇది కొంతమంది కూడా రెస్పాండ్ అయ్యారు. సో వీఆర్ హ్యాపీ సార్. విల్ గెట్ ఇట్ స్టార్టెడ్ సార్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ టైం. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ హియర్. అన్ని డిపార్ట్మెంట్ వచ్చినారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. దయచేసి ఈ రోజు అయిపోయింది అనుకోవద్దండి. నేను ప్రతి నెల పెడతా. దీని ఫాలో అప్ మాత్రం చాలా విగ్రెస్ గా ఉంటుంది. ఎందుకంటే అన్ని కూడా డేటాలో కరెక్ట్ చేస్తా ఉన్నాను, ఆన్లైన్లో పెడతా ఉన్నాను. ఇవి ఎన్ని పనులు అవుతాయంటే కూడా రిక్వెస్ట్ చేశారు సార్. ఐ రిక్వెస్టెడ్ ఆల్ ద ఎంఆర్ఓస్ టు డూ వన్ థింగ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. కంపల్సరీగా ఎవరన్నా పని కాడికి వస్తే దాన్ని టైం బౌండ్ రాయమన్నా సార్. 1 month పడుతుందా, 2 months పడుతుందా, అసలు పని కాదా, ఎందుకు కాదు చెప్పి పంపించండి. ఇంత టైం పడుతుంది రాస్తే రోజు వచ్చే పనులు అవుతుంది పేదవాడికి. సో ఇంకంటే టైం బౌండ్ అని రాయండి. ఒక టైం బౌండ్ మీ పరిధిలో కాకపోతే కలెక్టర్ గారి పరిధి కాలేదా, లేకుంటే జేసీ పరిధి కాలేదా, ఆర్టీఓ గారి పరిధిలో కాలేదా, ఎన్నో కలిసి కాదు. దాన్ని బట్టి మనం ఎక్సెస్ చేసుకొని వాళ్ళకి చెడ్డ పేరు ఉంటుంది, మనకి చెడ్డ పేరు ఉంటుంది. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లాలో మేజర్ ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు నీటిని గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. అనంతరం జలహారతి కార్యక్రమం నిర్వహించారు. గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం, పాయకరావుపేట, కాకినాడ జిల్లా ప్రాంతాలకు తాండవ ప్రాజెక్టు ద్వారా పంటలకు నీరు అందుతుంది. గత ప్రభుత్వ కాలంలో తాండవను నిర్లక్ష్యం చేశారు. 7 లక్షల రూపాయలతో గేట్లు మరమ్మతు చేయలేకపోయారని విమర్శించారు. ఈసారి వర్షపు నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. తాండవ జలాశయం ద్వారా సుమారు 51,465 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో అనకాపల్లి జిల్లాలో 32,689 ఎకరాలకు, కాకినాడ జిల్లాలో 18,776 ఎకరాలకు నీరు సరఫరా అవుతుంది. హోంశాఖ మంత్రి అనిత ద్వారా 2.10 కోట్ల విపత్తు నివారణ నిధితో 18 అభివృద్ధి పనులు చేపట్టారు. అదనంగా 4.20 కోట్లతో 57 పనులు మంజూరై ఇప్పటి వరకు 30 పనులు పూర్తయ్యాయి. ఆయకట్టుకు 60 రోజులకు సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. గత ఏడాది పలు పనులతో మొత్తం 8 కోట్ల వ్యయంతో తాండవ ప్రాజెక్టు అభివృద్ధి జరిగింది. తాండవ జలాశయం పూర్తి సామర్థ్యం 4.96 టీఎంసీ కాగా ప్రస్తుతం నీటి నిల్వ 2.92 టీఎంసీ ఉంది. కాబట్టి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. నాదవరం నుండి తాండవ జలాశయం వరకు సుమారు 8 కోట్లతో రోడ్లు, భవనాల శాఖ ద్వారా త్వరలో రోడ్లు నిర్మాణం చేపడతామని అన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ తాండవ ఆయకట్టుపై వేలాది మంది రైతులు ఆధారపడ్డారు. తాండవ రిజర్వాయర్ నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొనడం నాకు అదృష్టం. గత ప్రభుత్వంలో తాండవ రిజర్వాయర్ ను పట్టించుకోలేదు. నేను 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా నేను ఇటువైపు రాలేదు. కానీ ఈ రోజు మీతో పాటు రావడం నిజంగా ఒక మంచి అనుభూతి ఇది. ఎందుకంటే వస్తున్న ప్రతి చోట చెప్తున్నారు అనమాట, పలానా టైంలో కట్టారమ్మా ఇది. అక్కడ నుంచి కూడా మేము మెయింటైన్ చేసుకొని వస్తున్నాం. తర్వాత ఇక్కడ R&R ప్యాకేజ్ కూడా కొంచెం కూడా ఇక్కడ నియర్ బై ఉన్న కాలనీస్ కి ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ప్రాజెక్ట్ ని కట్టిన తర్వాత ప్రాజెక్ట్ ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 సంవత్సరాలు అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. కనీసం ఇందాక గౌరవ స్పీకర్ గారు చెప్తున్నారు, ఆ గేట్లు కూడా తుప్పు పట్టిపోయి పైకి వచ్చే పరిస్థితులు లేక, ఆ బోల్ట్లు కూడా లేక చాలా ఇబ్బందులు పడే సందర్భం మనం అందరం కూడా చూసాం. మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడమే కాదు, కేవలం ఇలాంటి ఎక్కడెక్కడైతే గేట్లు పాడైపోయిన గేట్లు ఉన్నాయి, లేకపోతే తుప్పు పట్టిపోయిన గేట్లు ఉన్నాయి, వ్యవసాయాధారిత కాలువలు ఎక్కడున్నాయి, వాళ్ళకి సంబంధించి రిజర్వాయర్లు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా ఒక క్రానలాజికల్ గా తీసుకొని ఒక పక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు SDRMF మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో పాలు పంచుకొని ఈ రోజు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి దగ్గర 2 కోట్ల రూపాయలు. పలువురు నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిర్వాసితుల కోసం 16,170 ఇళ్లను నిర్మించాల్సి ఉండగా 14 నెలల్లో పునరావాసం కల్పించడానికి ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. నిర్వాసితులకు పునరావాసం కల్పనే లక్ష్యంగా కేంద్రం 14 నెలల్లో 5,052.71 కోట్లు ఇచ్చిన కమిషన్లు రావనే నెపంతోనే పునరావాసం కల్పనపై కూటమి పెద్దలు దృష్టి పెట్టడం లేదు. పుత్తా శివశంకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం. ఈ పోలవరం ప్రాజెక్టుని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి నిరావసిత ప్రాంతాలను కూడాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర అన్యాయం చేస్తా ఉంది. ఎందుకంటే ఈ 14 నెలల కాలంలో కూటమి ప్రభుత్వము కనీసము
ఒక్కటంటే ఒక్క పునరావాసన సంబంధించిన ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేయలేదు. దానికి సంబంధించింది మొత్తం అంతా కూడాను 45.72 మీటర్ల ఎత్తు అయితే 1,06,000 మంది పునరావాసం కల్పించాలి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక కాంప్రమైజ్ అయి రాజీ పడి 41.15 మీటర్ల ఎత్తుకే తగ్గించింది. దానివల్ల 196 టీఎంసీలు నిల్వ ఉండే ప్రాంతాన్ని 115 టీఎంసీలకే కుచించుకుపోయింది. సో అది పక్కన పెడితే ఈ పునరావాస కేంద్రాల్లో కూడాను ఈ యొక్క 41.15 మీటర్ల ఎత్తు కడితే ఈ ప్రాజెక్టు నీటి నిల్వను ఉంచుకోవడానికి అక్కడ ఉన్నటువంటి 38,060 ఇళ్లని పునరావాసం కల్పించి వీళ్ళందరినీ ఖాళీ చేసేసి వాళ్ళకి మినిమం పునరావాస ఖర్చు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇచ్చి యాజ్ పర్ ప్యాకేజ్ ప్రకారం ఇవ్వాలి. కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్ గారు ఈ యొక్క దీన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకుని 15,911 ఇళ్లను కన్స్ట్రక్షన్ పూర్తి చేశాడు. పూర్తి చేయడమే కాకుండా దాదాపు 12,797 మంది కుటుంబాలని ఆ ఇళ్లలోకి ఆ యొక్క పునరావాస ప్యాకేజీ ప్రకారము 6,50,000 ఒక్కొక్క కుటుంబానికి అదేవిధంగా 50,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చేసేసి 12,797 ఇళ్లను అక్కడికి పంపించారు. అది పోను 3,114 ఇళ్లు రెడీగా ఉన్నాయి. ఆ 3,114 ఇళ్లకు కూడాను కేవలం 6.5 లక్షల ప్యాకేజీది 50,000 ట్రాన్స్పోర్ట్ ఇస్తే వీళ్ళని కూడా అక్కడికి పంపించవచ్చు. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వము 14 నెలల్లో కేంద్రం నుంచి కేంద్ర జలశక్తి శాఖ సంబంధించినటువంటి వాళ్ళ నుంచి 5,052.71 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ కి పోలవరానికి ఎక్స్క్లూజివ్ గా పునరావాసానికే వాడుకోవాలి అని కండిషన్ బేస్డ్ గా రిలీజ్ చేసినా కూడా ఈ అమౌంట్ ని దాదాపు 2,135.35 కోట్లని నెల్లూరు నగరం ఇస్కాన్ సెంటర్లోని ఆర్ఎన్ఆర్ ఇంటర్ కాలేజ్లో మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద మృతి. వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాజంపాలెంకు చెందిన హేమశ్రీ తన బిడ్డను కాలేజీ యాజమాన్యమే చంపేసిందని విద్యార్థిని తల్లిదండ్రుల ఆరోపణలు. విద్యార్థిని తల్లిదండ్రులు రావడంతో కాలేజీ వదిలి పారిపోయిన యాజమాన్యం. విద్యార్థిని మరణం తెలుసుకుని పెద్ద ఎత్తున విద్యార్థిని తల్లిదండ్రులు బంధువులు కాలేజీ ముందు నిరసన. కాలేజీ ఫర్నిచర్ ను ధ్వంసం చేసిన విద్యార్థిని బంధువులు. విద్యార్థి సంఘం నాయకులు తమ బిడ్డను తమకి తెచ్చి ఇవ్వాలంటూ తల్లిదండ్రుల ఆర్తనాదాలు. కన్నీరు పెట్టిస్తున్న విద్యార్థిని తల్లిదండ్రుల ఆవేదన. తప్పైతే మేము వచ్చేదాకా ఉండదా సారు మీకు ఇదే మీడియాకి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా సారు. ఈ మరి పలానా వాళ్ళ బిడ్డ హ్యాంగ్ చేసుకుందనేసి లేదు సారు. 8 నుంచి 8:30 దాకా నా బిడ్డ వాటండి మేడం ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడింది సారు. ధైర్యంగానే మాట్లాడింది సారు. నా బిడ్డ సరే వస్తావు నాయన ధైర్యంగా ఉన్నాయని అని చెప్పినాను సారు. రాత్రి 9:30కి మట్టి ఏడ్చింది సారు. నా బిడ్డ 9:30తో ఏడ్చి నేను ఈ కాలేజీలో ఉండనమ్మా, నన్ను ఈ కాలేజీలో టార్చర్ పెడుతున్నారు. ఏం టార్చర్ పెడుతున్నాను ఆయన అంటే మీరు రండి పర్సనల్ గా మాట్లాడతాను చెప్పింది సారు. సరే పిల్లకాయలు కదా మావులే కదా ఓ ఇంటి మీద బెంగ పెట్టుకోవచ్చు అనుకున్నాను సారు. నాయనా ఇంటి మీద బెంగ పెట్టుకుంటేనైనా చదువుకోనైనా నువ్వు మంచి కాలేజీ కదా నాయనా అని చెప్పాను నేను సారు. ఇదిగా చేస్తారు అనుకోలేదు సారు. నా బిడ్డ అయ్యో నా బిడ్డ నైట్ 9:30కి ఫోన్ చేసింది సారు. ఫోన్ చేసి ఓని ఏడ్చింది సారు. ఏడ్చి ఒక్క క్షణం కూడా ఈ కాలేజీలో ఉండను అని చెప్పింది సారు. మళ్ళీ మేము తిరిగి ఫోన్ చేస్తే కూడా బిడ్డకాడ ఫోన్ ఇయ్యారు సార్ వాళ్ళు. ఎవరికి ఫోన్ చేసినా కూడా ఫోన్ ఇవ్వరు. మా వాళ్ళు కాలే మా బిడ్డని ఏదో చేసేసినారు సారు వాళ్ళు. ఏమనుమానం సారు. మేము ఇంటికాడ ఉంటే మా బిడ్డ వచ్చినప్పుడల్లా డల్గా ఉంటుంది. ఏనాయన అంటే ఏమి చెప్పదు చెప్పింది కాదు సార్. మా బిడ్డ మీ కూతురు క్రిటికల్ గా ఉన్నది అని చెప్పి అన్నారు సార్. ఇంకేమి చెప్పలేదు సార్. వచ్చేగలగా అనాథలాగా నా బిడ్డని గురేసుకుందని చెప్తున్నారు సారు. నా బిడ్డ టాపర్ సారు. నా బిడ్డ బాగా చదువుతారు సారు. నా బిడ్డ గురేసుకోవచ్చు సారు. నా బిడ్డ చంపేసే వాళ్ళు కాలేజీ వాళ్ళు ఏదో చేసేసినారు సారు. గీతా మేడం అనేసి ఆ మేడం మీద నాకు డౌట్. ఆ మేడం ఆడపిల్లకాయల్ని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుందంట సారు. ఆ మేడం గురించి మనం చెప్పింది. ఆ మేడం గురించి మటుకు ఎట్టంటే మాట్లాడుతుందమ్మా మేడం. అర్థం చేసుకోదమ్మా వాళ్ళు అర్థం చేసుకోరు మమ్మల్ని చెప్పేది అనేసి
నన్ను టార్చర్ చేస్తున్నారు, మీరు రండి అని చెప్పింది సారు. 8 గంటలప్పుడు ఫోన్ చేసి నా బిడ్డ బాగా మాట్లాడింది. అప్పుడు మాట్లాడి అప్పుడు లాస్ట్లో పెట్టేటప్పుడు ఏడుస్తా పెట్టింది. మీరు రండి అంటే వస్తున్నాను ఆయన అని చెప్పినాను. సారు వస్తామ్మా, భయపడబాక, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండే సార్ వాళ్ళతో మాట్లాడతాను, నువ్వు దేనికి భయపడబాకనైనా, నిన్ను ఎవరేమన్నారంటే ఎవరేమనలేదా నిందే కానీ ఎవరేం చేసినారు నాకు చెప్పలేదు సారు, దాపెట్టేసింది సార్ నా బిడ్డ. అయ్యో వాళ్ళ ఆయనకి హాస్పిటల్లో అనాసేవలా కేసేస్తున్నారు సారు. 8 నుంచి 8:30 దాకా మాట్లాడింది. వార్డెన్ మేడం కూడా మాట్లాడింది. ఏం మేడం అంటే ఏం లేదు, ఇంటి మీద బెంగ పెట్టుకొని ఏడుస్తుంది మీ పాప, మీరేం మరీ ఇవ్వబాకండి, మేము చూసుకుంటామని చూసేసి చంపేసినారు సారు. ఈరోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వనంతోపు దగ్గర ఆర్ఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ అమ్మాయి చనిపోయింది, వాళ్ళ పేరెంట్స్ వచ్చారని నాకు 4th టౌన్ సిబ్బంది పోలీసు ఫోన్ చేస్తే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తెలియటంలో ఈ అమ్మాయి ఉదయం 8:39 ప్రాంతంలో 2nd ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ పక్కనే ఉన్న బాత్రూంలో చున్నీతో హ్యాంగ్ చేసుకుందని చెప్తున్నారు. తర్వాత వీళ్ళు సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.